యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభునందు తలుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగుండాలి. దేవుని యొక్క కృపలో, ప్రేమలో, సన్నిధిలో అనుదినము బలపరచబడాలి. కృపాక్షేమలు మీ వెంట రావాలనేది నా ప్రార్థన. అభిషేకాన్ని గురించి ధ్యానిస్తూ దావీదు యొక్క అభిషేకాన్ని గురించి ధ్యానిస్తున్నాం. సో అభిషేకం కలిగిన ప్రతి ఒక్కరిలో కనబడవలసిన ఒక ఉన్నతమైన ఆ గుణలక్షణాల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఒకటి ధ్యానించబోతున్నాం. మొదటి సామెల గ్రంథం 11వ అధ్యాయం 38-39లో మనం చూస్తే, దేవుని బిడ్డారా, దావీదును బలవంతం చేస్తున్నాడు సౌలు. నా యుద్ధోపకరణాలు తొడుకో, నా యుద్ధ వస్త్రం తొడుకో, నా వస్త్రం తొడుకో. ఎందుకంటే సౌలు ఒక ప్లాన్ ఏంటంటే, రేపు యుద్ధంలో గెలిస్తే యుద్ధంలో దావీదుకి ఎటువంటి దెబ్బలు తగలకపోతే నా వస్త్రం ద్వారా జరిగింది, నేనే దావీదును కాపాడనని దేవునికి రావాల్సిన మహిమను సౌలు దొంగిలించాలని చూశాడు. ఎందుకంటే అప్పటికే భ్రష్టత్వం పట్టేశాడు. దేవుని ఆత్మ ఆయన విడిచి వెళ్ళిపోయింది. దురాత్మ ఆయన వెరిపిస్తూ ఉంది. కాబట్టి అది దురాత్మ యొక్క పండగలు కావచ్చు. కానీ దావీదు మొదటిగా దానికి సానుకూలత చూపించినట్టుగా మనకు కనపడుతుంది. కానీ వెంటనే పశ్చాత్తాపడి ఆ వస్త్రం అందటినీ విడిచిపెట్టేసి ఆయన ఎలా ఉన్నాడో అలాగ వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు నా వాక్యం మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు విడిచిపెట్టే అనుభవానికి రావాలి. అభిషక్తుడుకు దేనైనా విడిచిపెట్టడం చాలా సులువు. విడిచిపెట్టినప్పుడు కొద్దిసేపు మనకు నొప్పిగా అనిపిస్తాయి, బాధగా అనిపిస్తాయి. కానీ దేవుడు చెప్పి దేనైనా విడిచిపెడితే, ఎవరినైనా విడిచిపెడితే, ఏ పాపమైనా విడిచిపెడితే, ఏ శోధనైనా విడిచిపెడితే మీలాంటి ధన్యులు ఈ భూమిలో ఎవరు ఉండరండి. విడిచిపెట్టే వెనకాల చాలా దీవెనలు కూడా ఉంటున్నాయి. ఒక ముసలోడంట కొండపైకి ఎక్కుతూ ఉన్నాడు. కాళ్ళు జారిపోయి కింద పడిపోయాడు. ఇప్పుడు కింద పడుతూ ఆ కొండ మీద ఉన్న ఒక చెట్టు ఒక కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. ఎంతసేపు వేలాడతాడు? చేయి నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, ప్రభా నన్ను కాపాడండి ప్రభా అని. వెంటనే దేవుడు అంటున్నాడంట, ఓ కుమారుడా, నిన్ను కాపాడడానికి సిద్ధమే, నీ కొమ్మను విడిచిపెట్టి కిందకు దుక్కే అంటున్నాడంట. వెంటనే కింద చూస్తే పెద్ద అగాధం. ఆయన అంటున్నాడంట, ప్రభా ఇది పెద్ద అగాధలాగా ఉంది, నేను దూకలేను ప్రభా అంటున్నాడంట. లేదు దూకి నేను పట్టుకుంటాను అంటున్నాడు. లేదు ప్రభా నేను దూకలేను, కావాలంటే ఇలా చచ్చిపోతానని చెప్పి మొండిగా ఉండిపోయాడు. చివరికి ఇంకా ఎట్లయినా మనం చనిపోతాము. ఒకవేళ మనమే పడిపోయినా చచ్చిపోతాము, దేవుడు చెప్పి పడినా కూడా చచ్చిపోతాము. అయితే దేవుడు చెప్పి పడ్డామని ఒక పేరు ఉంటుందని చెప్పి, ఇంకా ప్రభా నీ మాట చెప్పున ఈ చెట్టు ఒక కొమ్మను విడిచిపెడతానని చెప్పి కిందకు దూకాడు. కిందకు దూకితే లోపల ఒక అగాధం అన్నాను కదా, కింద అగాధం ఉందన్నాను కదా, అగాధంలో షూటింగ్ జరుగుతుందట, సినిమా షూటింగ్. దాంట్లో ఒక పెద్ద వల వేసి నెట్లో వచ్చి ఆ హీరో వచ్చి పడలాగానే ఒక షూటింగ్ తీస్తున్నారు. ఆ హీరో పడటానికి ముందు ఈ హీరో పడ్డాడంట. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతంగా కాపాడాడు, రక్షించాడు. ఒక చిన్న దెబ్బ కూడా తగలేదు. అప్పుడు ఆ ముసలోడు అన్నాడంట, ప్రభు ఈ మాటను ముందే చెప్పి ఉంటే నేను ఎప్పుడో దూకేసినవని కదా అంటున్నాడంట. ప్రభు అన్నాడంట, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నా మాటకు లోబడి విడిచిపెడితే నీకు ఆశీర్వాదం అని దేవుడు చెప్పడం జరిగింది. అవును, దేవుడు చెప్పి మన దేనైనా వెంటనే విడిచిపెడితే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం, మనం వర్ధిల్లుతాం, క్షేమం చూస్తాం, అద్భుతం జరుగుతాయి, స్వస్థత జరుగుతాయి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో, మరి గుడ్డివాడు తన పై వస్త్రం విడిచిపెట్టిన తర్వాతనే ఆయనకు స్వస్థత జరిగినట్టుగా మార్కు సువార్త 10వ అధ్యాయం 50, 51, 52లో చూస్తున్నాం. ఈరోజు నీ పై వస్త్రం ఏంటి? నీ మురికి వస్త్రం ఏంటి? నీ పాపం ఏంటి? పాపం అనే వస్త్రం ఏంటి? దాన్ని విడిచిపెట్టు. ఎటువంటి శోధన ఉన్నా దాన్ని విడిచిపెట్టే అనుభవానికి నువ్వు వచ్చినప్పుడే నీ అభిషేకాన్ని కాపాడగలుగుతావు. అలాగే సమరియా స్త్రీ యేసుప్రభు గురించి చెప్పడానికి పరిగెత్తిందంట. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో చూస్తున్నాం. కుండను విడిచిపెట్టేసింది. బరువుగా ఉన్న గుండెను విడిచిపెట్టిన తర్వాతనే దేవుని కార్యం మొదలైంది ఆమె జీవితంలో. జక్కయ్య త్వరగా దిగిరా అని యేసుప్రభు చెప్పిన తర్వాత తన కూర్చున్న కొమ్మను విడిచిపెట్టేశాడు.
లూకా సువార్త 19వ అధ్యాయం 5-6 వచనంలో చూస్తున్నాం. అలాగే వలలు విడిచిపెట్టారు పేదరు. ఆ తర్వాతనే చేపలు పట్టి జాలరులుగా చేసినట్టుగా లూకా సువార్త 5వ అధ్యాయం 5 నుండి 11 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరికొందరు జాలరుల కొంతమంది చేపలు పట్టిన వాళ్ళు అయితే సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. పేదరైతే సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్టుగా లూకా సువార్త 5:11లో చూస్తున్నాం. అభిషేకించబడిన ఏ ఒక్కరైనా, ప్రత్యేకించబడిన ఏ ఒక్కరైనా దేనైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అభిషేకం అలాగ ప్రేరేపిస్తాయి. మనం విడిచిపెట్టేదాకా అభిషేకం ఊరుకోదు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు గద్దిస్తున్నాడు నిన్ను. ఏ విషయంలో విడిచిపెట్టాలో, ఏ కార్యాన్ని విడిచిపెట్టాలో ఈరోజు ఆలోచించుకో. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, విడిచిపెట్టే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని అయా తండ్రి తీసుకువెళ్ళండి ప్రభా. అయా తండ్రి ఇప్పుడు అభిషేకించండి ప్రభా. నీ ప్రసన్న చేత, వెలుగు చేత, మహిమ చేత నింపండి ప్రభా. దేవుని మహిమ ఇప్పుడే కప్పునగాక, దేవుని శక్తి ఇప్పుడే నింపునగాక మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును దీవించునుగాక. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 2:8 వాగ్దానం చేస్తున్నాడు. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.